శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని తీసుకోండి, ఎక్కువ మెజారిటీ పర్సెంట్ విలన్ సైడ్ రోల్సే ఉంటాయి, ఎక్కువ మ్యాక్సిమం అవే ఉంటాయి. ఆ టైంలో మీకు పర్టికులర్ క్యారెక్టర్ ఇదే ఎందుకు వస్తున్నాయి, నేను ఇవి చెయ్యను అలా ఏమైనా అనుకున్నారా? ఇది ఒకటి మంచి ప్రశ్న అండి. ఇండస్ట్రీలో నేను ఇది చెయ్యను అనుకునే ఫ్రీడమ్ కానీ, నేను ఇది చెయ్యను అనే ధైర్యం కానీ, రైట్స్ కానీ మనకు ఉండవండి. ఎందుకు ఉండవంటే, ఇప్పుడు కష్టపడి కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది. ఫౌండేషను దగ్గర నుంచి మనకి మనంగా చేసుకున్న ఇది. ఎలాగంటే ఆలోచన అనేది నాటితే భూమిలో అవకాశం అనే ఎత్తుకు ఎదుగుతాం. అవకాశం అనేది నాటితే ఆలోచన అనే ఎత్తుకు ఎదుగుతామండి. ఆలోచన అనేది నాటితే వ్యక్తిత్వం అనే ఎత్తుకు ఎదుగుతాం. ఈ వ్యక్తిత్వం అనేది నాటితే తలరాత అనే ఎత్తుకు ఎదుగుతాం. అంటే మన తలరాతని మనమే రాసుకోవాలి ఇక్కడ. అంటే మనం పని చేస్తుండాలి, ఆలోచిస్తుండాలి, అవకాశాలు రావాలి. ఇవన్నీ వస్తున్నప్పుడు మన వ్యక్తిత్వాన్ని మనం ఎక్కడ తగ్గించుకోకుండా వ్యక్తిత్వాన్ని ట్రై చేయాలి. ఇవన్నీ ఉంటేనే మన తలరాత బాగుంటుంది. మన తలరాతను మనమే రాసుకోవాలి ఇక్కడ. ఎవరు రాయరు, ఎవరు మనల్ని ఎత్తుకు ఎదగటానికి ప్రయత్నం లిఫ్ట్ ఇవ్వరు. అలానే ఎత్తుకు ఎదిగాం కాబట్టి కిందకు దోసేయాలని ఎవరు ట్రై చేయరు. అదంతా మన తలరాతను, అంటే మన ఇది మనమే డిజైన్ చేసుకుంటూ ఇక్కడ వెళ్ళాలి. అది వెళ్ళే ప్రాసెస్లో రకరకాల హడ్డిల్స్ ఉంటాయండి ఇక్కడ. ఆ హడ్డిల్స్ని తట్టుకొని వెళ్ళేటప్పుడు మనంగా సార్ నాకు విలన్ వద్దు సార్, నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే చేస్తాను, లేకపోతే హీరోయిన్కి బ్రదర్ ఉంటే చేస్తానని అడగాలని ధైర్యం ఉన్నా అడగలేము. ఎందుకంటే అసలు ఉన్నది వాడు ఇవ్వాలనుకున్నది కూడా ఇవ్వకపోతే, ఓకే అంటే యాజ్ ఏ డైరెక్టర్గా నీకు ఏ క్యారెక్టర్ ఇవ్వాలో కూడా నాకు తెలియదు అనుకుంటానని భయం. యాక్చువల్గా అడిగితే అవును నువ్వు బాగానే చేస్తున్నావు, ఇవ్వచ్చు ఇతనికి అడుగుతున్నాడని అనుకుంటాడేమో, అది మనకు తెలియదు. నువ్వెవడా నాకు చెప్పడానికి, అంటే నువ్వు అడిగితేనే నేను క్యారెక్టర్లు ఇస్తానా అంటే అంత అలాగా కనపడుతున్నాను నేను అనుకుంటే అతను యాంటీ అయిపోతాడు కదా అని. నేను కాదండి, ఏ ఆర్టిస్ట్ అయినా నేను ఇది చేస్తాను నాకు ఇది ఇవ్వండి అని అడగరు. అడిగితే ఎవరు కూడా. ఎందుకంటే నా గురించి నాకంటే నా క్యారెక్టర్లు ఇచ్చేవాళ్ళకి ఎక్కువ తెలుసు. అది ఇంకొకటి ఏంటంటే, ఇచ్చేవాళ్ళకి నేను చెయ్యలేననే అపనమ్మకం ఉండదు. మనం ఎందుకు రిస్క్ చేయాలి? ఇప్పుడు రెగ్యులర్గా విలన్కి రైట్ హ్యాండు, మంచి ఎమోషన్గా ఉంటాడు, అతను లేనప్పుడు ఇతను పంపిస్తే ఫైట్ చేస్తాడు, పరిగెత్తాడు, లేదంటే ఎక్స్ప్రెసివ్గా డైలాగ్స్ అతని దగ్గరికి వెళ్ళి సార్ వాడు చిన్నోడు కాదండి, చాలా ఇది, వాడు వీరుడు, అసలు మనం ఏం చేయలేము అనేది చాలా కాంపాక్ట్గా జనాలకి వెళ్తుంది. అంటే అతని స్ట్రెంగ్త్ నా ద్వారా విలన్కి చెబితే జనాలకు రీచ్ అవుద్ది అనేది కొన్ని సినిమాల్లో ప్రూవ్ అయింది అనుకోండి. అలాంటి క్యారెక్టర్ తక్కువ నేనే గుర్తు వస్తా వాళ్ళకి, ఎందుకంటే నేను ప్రూవ్డ్ దాంట్లో. అలా కాకుండా ఇంకెక్కడో పని మనిషి క్యారెక్టర్ చేసుకునేవాడిని తెచ్చి దీంట్లో పెట్టి ఇతను తీసుకెళ్ళి ఇంకొక ప్రయోగం చేద్దామని ఎవడు అనుకుంటారు. ఎప్పుడు అనుకుంటారంటే, ఒక సినిమాకి ఒక డైరెక్టర్కి మెయిన్ విలన్ ఒక మంచి ఆర్టిస్ట్ కావాలనుకున్నప్పుడు, వాడి దగ్గర బడ్జెట్ లేనప్పుడు, అరే మనం ఆ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ అనుకున్నాం, ప్రకాష్ రాజ్కి రోజుకి అంత డబ్బులు మనం ఇవ్వలేము, తక్కువలో ఉన్నోళ్ళు ఎవరు అలా చేయగలరు అని అనే ప్రాసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి లక్కీగా నేను ఇంజెక్ట్ అయ్యి నేను వాళ్ళకి గుర్తొచ్చేప్పుడు ఆయన బాగా చేస్తాడు రా, ఈ క్యారెక్టర్ అతనికి ఇద్దాం అని అనుకుంటే, ఆ క్యారెక్టర్ నాకు ఇస్తే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయితే అక్కడి నుంచి నా లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ సింక్ అవ్వాలంటే 20 ఏళ్ళలో 40 ఏళ్ళలో అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. అదే ఫైనల్గా ఏంటంటే, ఏదో ఒక యాటిట్యూడ్లో ఏదో ఒక ప్లేస్లో నేను ఫిక్స్ అయ్యాను అనేది ఆనందం. కనీసం రైట్ హ్యాండ్ అనగానే నేను గుర్తు వస్తున్నాను కదా, అది కూడా లేకుండా కొన్ని వందల మంది ఉన్నారు నాకంటే ముందు నుంచి వచ్చి, అసలు ఆ రికగ్నైజేషన్ కూడా లేకుండా, పర్టికులర్గా ఒకదానికి కూడా పిలవకుండా వాళ్ళు నన్ను చూసి అబ్బా నీకు ప్రతి సినిమాలో బ్రహ్మాండమైన క్యారెక్టరు అంటుంటారు. ఆ సాటిస్ఫాక్షన్ నాకు కూడా ఉండాలి. ఇందాక చెప్పినట్టు, లేదు నాకు హీరో ఫ్రెండ్కి ఇవ్వట్లేదు, లేకపోతే హీరో బ్రదర్కి ఇవ్వట్లేదు అని డిస్సాటిస్ఫాక్షన్లో ఉంటే ఇవి కూడా ఎవరు కొన్ని రోజులకి. సో ఒక పని మనిషి క్యారెక్టర్ 10 సినిమాల్లో ఒక ఆర్టిస్ట్ చేశాడన్నా కూడా వాడు క్వాలిఫైడ్ అండి. పని మనిషి కూడా ఫిక్స్ కాబట్టి వాడికి ఇస్తున్నారు. ఓకే, అది లేకపోతే ఎవరు కదా, అది అతను అచీవ్ చేసినట్టే కదా. పని మనిషి అనగానే అతను గుర్తు వస్తాడు.
లేదు ఏడుపు ఉంది అనగానే ఏడుపు అతనైతే ఏడుస్తాడు బాగా అనగానే గుర్తొచ్చాడంటే కూడా అది అచీవ్మెంటే. ఓకే. ఎక్కడికక్కడ మనం చేస్తున్న పనికి సాటిస్ఫై అవుతూ ప్రయత్నం విరమించకుండా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే హ్యాపీ. వెళ్ళకపోయినా కూడా ఈ పొజిషన్ రావడం కూడా ఈజీ కాదండి. ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కడి నుంచో వచ్చి ఇన్ని సంవత్సరాలు ఈ క్యారెక్టర్స్లో చేస్తుండటం అనేది కూడా గొప్ప విషయమే. కళామ తల్లి నాకు చాలా ఇచ్చినట్టు. నువ్వు నీ పర్సనల్ లైఫ్ని జాగ్రత్తగా డిజైన్ చేసుకోవటం నీ శక్తి అది. ఓకే. లేకపోతే నీ ప్లానింగ్ అది. నాకు రోజుకి 2 లక్షలు వచ్చినప్పుడు నేను లైఫ్ని కరెక్ట్గా పెట్టుకుంటాను, అప్పుడు దాకా నేనేం చేసుకోను అంటే అది నీ కర్మ. నీకు రోజుకి 250 రూపాయల నుంచి 300 రోజుకు సంపాదించేవాడు కూడా బతుకుతున్నాడు కదా ప్రపంచంలో. ఒక ఆర్టిస్ట్గా నీకు రోజుకు 10,000 లేకపోతే 5,000 లేకపోతే 3,000 నువ్వు నీకు ఇస్తున్నప్పుడు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో నువ్వు నేను ఆర్టిస్ట్గా బతకలేకపోతున్నానంటే అది ఎవరి తప్పు? నీ తప్పు కదా. అది నువ్వు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు నీ లైఫ్ని. సో కాబట్టి ఈ పొజిషన్ రావటం అనేది కూడా ఈజీ కాదు. నాకంటే ఇంకా కింద వాళ్ళు కూడా చాలా లక్కీ ఫెలోస్ ఇండస్ట్రీలో మింగిలయ్యి ఉంటున్నారంటే ఇన్ని సంవత్సరాలు. అది ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్కడు. అది ఫీల్ అయినప్పుడు మనం పొజిషన్ వస్తే బెటర్ ఫ్యూచర్ వస్తే మంచిది, రాకపోయినా కూడా ఇంక ఇది తగ్గకుండా ఉంటే బెటర్ కదా. నాకు ఇది తగ్గకుండా ఇంకో 10 years ఉంటే ఇండస్ట్రీలో నాకు ఒక ఇండస్ట్రీ అనే ఒక బుక్లో ఒక పేజీ లేకపోవచ్చు, ఒక లైన్ లేకపోవచ్చు, కనీసం 2 పదాలు ఉంటాయి కదా. ఆ 2 పదాలు కూడా రావడం కష్టం కదా అసలు ఏమీ లేకపోతే. ఇది ఎన్నుకున్నాం కాబట్టి, ఈ ఫీల్డ్ ఎన్నుకున్నాం కాబట్టి అక్కడికి సాటిస్ఫై అవుతూ అక్కడి నుంచి ఆ సాటిస్ఫాక్షన్తో ప్రయత్నం చేయాలి. నేను అలాగే చేస్తున్నానండి. ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ పరంగా ఒక ఉన్నత పొజిషన్లో ఉన్నారు. ఆయన మా ఎలక్షన్స్ అనే ఒక దానిలోకి దిగి తప్పు చేశారా? సమాధానం చెప్పడానికి నాకు కూడా గట్స్ లేని ప్రశ్న. ఎందుకంటే మాలో పోటీ చేసి తప్పు చేశారంటే నేను కూడా ఇది అనుకున్నా, తప్పు ఖచ్చితంగా చేశారని నేను అనుకున్నానండి. ఆయనతో కూడా అన్నాను నేను. ఎందుకంటే తప్పు కానీ రైట్ కానివ్వండి, ఒక నేషనల్ లెవెల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రైమ్ మినిస్టర్ తప్పు చేశారని బీబీసీ డిబేట్లో నేషనల్ మీడియాలో అపోజ్ చేసి సుబ్రహ్మణ్య స్వామి గారి అనే అంత పెద్ద లీడర్తో అపోజ్ అయ్యి క్వశ్చన్లు అడిగి వాళ్ళను కూడా కన్ఫ్యూజ్ చేసినటువంటి ఒక నేషనల్ పర్సనాలిటీ. ఇద్దరు ఆయన అక్కడ పోటీ చేశాడు, ఎమ్మెల్యేగా పోటీ చేశాడా, గెలిచాడా, ఓడిపోయాడో పక్కన పెట్టండి. ఆ రేంజ్కి ఉన్న ఇంటెలిజెన్స్ అయింది, అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఈయన తప్పు మాట్లాడా, ఈయన రైట్ మాట్లాడా అనేది క్వశ్చన్ కాదు. బీబీసీ ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూకి ఇతన్ని పిలిచి ఒక నేషనల్ లీడర్ని కూర్చోబెట్టి ఎదురుగా డిస్కషన్ పెట్టిందంటే ఎంత వర్త్ ఉండాలి ఒక యాక్టర్కి. అందుట్లో దట్టు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి పొలిటీషియన్గా ఉండి ఎమ్మెల్యే, ఎంపీలు, మినిస్టర్లు చేసి ఆ పొలిటికల్ వింగ్లో ఉన్నోళ్ళు అయితే ఓకే కాదు కదా. ఈజ్ అన్ యాక్టర్. ఒక యాక్టర్ లెవెల్లో అక్కడ కూర్చోబెట్టి అంత డిస్కస్ చేసిన వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేవలం 1000 మంది ఉన్నటువంటి ఒక మాలో ప్రెసిడెంట్కి కంటెస్ట్ చేశాడు. నేను తప్పు అనుకున్నాను. అది ఇక్కడికి రాకూడదు, ఇంత చిన్నదానికి రాకూడదు అనుకున్నా. కానీ అంత లెవెల్లో ఉన్న నేను ఇంత చిన్నదాన్ని సంస్కరించలేనా? జస్ట్ 1000 మంది ఉన్నారు. 1000 మందిలో యాక్టివ్గా ఉండేవాళ్ళు ఒక 600 మంది, 500 మంది. దీంట్లో క్యారెక్టర్లు రాలేదు అని చెప్పి సఫర్ అయ్యేవాళ్ళు ఒక 200-300 మంది. వీళ్ళని ఒక 20-25 crores మాలో ఫండ్ తెచ్చి మొత్తాన్ని అసలు పర్మనెంట్గా సెటిల్ చేయలేనా నేను? ఎస్, ఐ క్యాన్ డూ. నన్ను గెలిపించండి, నేను చేస్తాను అని వస్తున్నాను. ఇక్కడ చేస్తే కదా, ఇక్కడ చేస్తే ఇక్కడ తెలుగులో ఆర్టిస్ట్గా ఉన్న ప్రకాష్ రాజ్ ఇంత చేశాడంటే అక్కడ అందరు సపోర్ట్ తీసుకొని చేద్దాం, గెలిపించండి, గెలిపిస్తే నేను ఇది చేస్తానని అన్నీ చెప్పాడు. బట్ జనాలు ఇక్కడున్న ఓటర్లు కారణాలు ఏదైనా కావచ్చు, ఒకవేళ ఇక్కడ అతను కాదు కదా అనుకోవచ్చు, లోగడ ఆయనకున్న ఏదన్నా డిఫెక్ట్లు ఉంటే ఉండవచ్చు, లేదంటే ఒక 48 సినిమాలు ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక లెజెండరీ పర్సనాలిటీ అయినటువంటి మోహన్ బాబు గారు అబ్బాయి ఇక్కడ నిలబడటం వల్ల మనోడిని మనం గెలిపించుకోవాలి కదా అంటాం. కానీ లేదంటే మాకి నా సొంత డబ్బులతో నేను బిల్డింగ్ కడతానని ఈయన అనటం కానీ జనాలు ఓటేసేవాళ్ళు జస్ట్ మనోడిని గెలిపిద్దామని అనుకున్నట్టున్నారు, గెలిపించారు, వీళ్ళు గెలిచారు. ఓకే. కానీ ఆయన వచ్చిన ఇది మాత్రం నేను ఇక్కడ దీన్ని సాలిడ్గా చేయాలి అని చెప్పి వస్తున్నాను.
తప్పు ఎందుకు అవుద్ది? అది కాదు, నేను ఇక్కడే చేయలేను, ఇంక అక్కడికి పోయి ఏం చేస్తాను నేను, ఓకే. ఇక్కడ అవకాశం ఇవ్వండి చేస్తాను నేను అని వచ్చాడు. బట్ ఇవ్వలేదు ఆయనకి. కాబట్టి ఒక ఇంటెలిజెన్సీ లెవెల్స్ అంటే మా మా అసోసియేషన్ని మాత్రమే సక్రమంగా నడిపించే అంత తక్కువ నాలెడ్జ్ కాదు ఆయనది.